స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం. మొదటిగా అయ్యగారు వచ్చి వాళ్ళని పరిచయం చేసుకుంటారు. తర్వాత అమ్మగారు వచ్చి వాక్యాన్ని పంచుతారు. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మరొకసారి దాదాపు సంవత్సరాలు అయినట్టుంది. లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చాము మేము. అప్పుడు యానివర్సరీ అనుకుంటా, ప్రత్యేక మీటింగ్స్కి వచ్చాం. ఆ టైంలో మళ్ళీ ఒకసారి మీతో మీ మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషం. ఎప్పుడు కువైట్ వచ్చినా అది మాకు ఇచ్చిన అవకాశానికి స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎందుకంటే నాకు అంటే మళ్ళీ ఏం చెప్పాలో ఒక మాట చెప్పాలన్నా కూడా చూస్తే దేవుడు బలంగా ఒక వాక్యం చెప్తుంది. ఏంటంటే మీరు స్వతంత్రులై ఉండుడి, అంటే ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. అది మనకి ఎక్కడ ఉందంటే ఒక చూస్తే మనం గలతీలకు రాసిన 5వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమునకు కాడి క్రింద చిక్క కొనుకుడి. అంటే మరలా అంటున్నాడు. మరలా అంటే చాలామంది దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత కూడా, స్వతంత్రం ఇచ్చిన తర్వాత కూడా మన స్వతంత్రాన్ని అనుభవించకుండా ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఆ దాస్యానికి కింద వెళ్తున్నామంట. మరి దేవుడు ఎందుకు ఈ వాక్యం చెప్పడం చూడండి. దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం అనుభవించి దేవునిలో మనం ఎక్కువగా ఎదగాలని, మరొకసారి ఆ బాండేజ్ అనేది ఆ తత్వం మనకి మైండ్లో లేకుండా దేవుని మీద ఆధారపడుతూ దేవుడు మనం స్వతంత్రంగా చేసినప్పుడు మనం ఎందుకు ఇండిపెండెంట్గా ఉండకూడదు. ఆ విధంగా దేవుని మీద ఆధారపడుతూ మీరందరూ జీవించాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మరి ఒకసారి శుభాలు. మరి ఒకసారి మీ దగ్గర ఉండటం చాలా సంతోషం. మరి మా ఆయన చెప్పారు కదా, భోజనం సంగతి వేరుగున్నా ఇక్కడికి వస్తే చాలా తృప్తిగా అనిపిస్తుంటుంది. ఎందుకో నాకు కూడా తెలీదు. మరి మీ ఆప్యాయత కొరకు, మీ ప్రేమ కొరకు దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని కోరుతూ ఉన్నాను. మరి గతించిన కొంతకాలంగా దేవుడు అనేక స్థలాల్లో, అనేక దేశాల్లో వాడుకుంటూ వచ్చాడు. ఆయన గొప్ప ఘనమైన నామంకు మహిమ ఘనత. మరి ఈ దినాన్ని ప్రభు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ సిద్ధపడిన మనసులతో మాత్రం వచ్చి ఉంటారని నమ్ముతున్నాను. ఈ దినాన్ని చాలా ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రభా, ఇక్కడికి తీసుకొని వచ్చావు, ఈ దేశంలో నన్ను ఏ విధంగా వాడుకోబోతున్నావు. సాధారణంగా ఏ దేశం వెళ్ళినా కూడా ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఒకటి అడుగుతాను, ప్రభా నిన్ను అడిగితే నీ జనాల్ని ఇస్తానన్నావు, భూమిని స్వాస్థ్యంగా ఇస్తానన్నావు. మరి ఈ దేశానికి ఇన్నిసార్లు ఎందుకు నన్ను తీసుకొని వస్తున్నావు, ఎందుకు మాట్లాడిస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రభువుని కృపని బట్టి కొన్ని విషయాలు మాత్రం మాట్లాడాలి. చాలా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నేను ఒక 35-40 సార్లు చదివి ఉంటాను బైబిల్ని. కానీ ఈ మధ్యకాలంలో ప్రభు నన్ను మరలా ఒక అధ్యాయానికి తీసుకెళ్ళాడు. చిన్నప్పుడు చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తూ ఉంటారు కదా, మరి 5 రొట్టెలు 2 చేపలు అనేది. ప్రభా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మళ్ళీ నన్ను ఇది చదవమంటున్నావు అంటే, చదువు, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. మరి నేను నా జీవితంలో దేవునికి నన్ను నేను సమర్పించుకొని నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బయటకు వచ్చినప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభా మరి ఉద్యోగం విడిచిపెట్టమన్నావు, ఇక్కడ తీసుకొచ్చావు, మరి నాకు థియాలజీ ఏంటో తెలియదు. బైబిల్ అయితే చదువుతాను చిన్నప్పటి నుంచి, దేవుని వాక్యంలో ఎలాగ ఎదగాలి అని నేర్చుకున్నాను. కానీ మరి థియాలజీ లేకుండా నన్ను ఏం చేయమంటావా అని చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆస్ట్రేలియాలో పెద్ద సంఘం ఏంటంటే హిల్ సాంగ్ అని ఉంటుంది. ఆ సంఘం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ప్రస్తుతం నేను ఉన్న సంఘానికి వెళ్ళనా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఇచ్చేది ఏంటంటే, ఈ సంఘాల గురించి ఏం చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు ఒకరోజు రాత్రి చూపించాడు, ఒక గోల్డెన్ లెటర్స్తో కనిపిస్తుంది, ఒంటరి పోరాటం అని. అది నాకు అర్థం కాలేదు. ప్రభువుని అడిగాను, ప్రభు ఒంటరి పోరాటం అంటే ఏంటి, ఏం చేయాలి నేను? నువ్వు ఒక్కదానివే నిలబడి, నేను నీతో నిలబడతాను అని అన్నాడు. సరే ప్రభు, నేను ఒక్కదాన్నే నిలబడతాను, ఎవరి సహాయం అవసరం లేదు, మరి నీ తోడు నాకు కావాలి అని ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మా చర్చిలో ఒక ఆమె నన్ను అడిగింది, ఒక తెల్ల ఆమె రష్యన్ లేడీ.
గ్రేస్ నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను, ఒక దైవ సేవకుని చూడటానికి. ఆయన ఆల్మోస్ట్ మరణ స్థితిలో ఉన్నాడు, పెద్దవాడైపోయాడు. వస్తావా అంటే సరే, నేను కూడా ఆమెతో పాటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట, నన్ను ఒకసారి పైనుంచి కిందకి చూచి, నేను చాలా కాలంగా ఈ ఏజ్ ఫర్ హోమ్ ఫర్ ది ఏజ్లోకి ఒక దైవ భక్తి గల వాళ్ళు వచ్చి ఒక మీటింగ్ స్టార్ట్ చేయాలని ప్రార్థన చేస్తున్నాను, అది నీవే అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఇది నేను ఇక్కడ ఆయన ఎప్పుడు చూడలేదు, మొట్టమొదటిసారి చూస్తున్నాను. కానీ దేవుని కృప, దేవుని ప్రణాళిక నీ ఎడల నా ఎడల ఉంటే ఏ విధంగా అన్నా కూడా అక్కడికి తీసుకొని వస్తాడు. సరే, ఇప్పుడు ఆయన అన్నారు, ఇక్కడ క్యాథలిక్స్ అందరూ చేస్తున్నారు, నాకు అది నచ్చటం లేదు, ఈ పూజలు ఈ ధూపాలు వేస్తున్నారమ్మా, నాకు నచ్చలేదు, కనుక నువ్వు వెళ్ళి ఆ అడ్మినిస్ట్రేటర్తో మాట్లాడు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని అన్నాడు. సరే, అది అడ్మినిస్ట్రేటర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆమె ఒక మంచి క్రైస్తవురాలు, ఆమె కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నారంట. సరిగ్గా అదే టైంకి నేను రిజైన్ చేశాను, దేవుని సేవ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఓకే ప్రభువా, ఇక్కడ స్టార్ట్ చేస్తామని అనుకొని వెనక్కి తిరిగి వచ్చి ఆయనతో అన్నాను, కెవిన్ నేను వస్తాను ఇక్కడ స్టార్ట్ చేయడానికి, ఫస్ట్ మీటింగ్ ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ అని అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఉండను అన్నాడు. ఆయనకి ఎంత కరెక్ట్గా దేవుడు చెప్తూ ఉంటాడు చూడండి. దేవుని మాట వెంబడించి నడుస్తూ ఉంటే ప్రతి అడుగు వేయిస్తూ ఉంటాడు, నువ్వు వేయక్కర్లేదు. అయితే ఆ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ప్రతి సోమవారం వెళ్ళే వాళ్ళమి, మినిస్ట్రీ చేసేవాళ్ళమి. అక్కడ ఎట్లుంటారో మీకు తెలుసు కదా, 90 ఏళ్ళు మనుషుల వరకు ఉన్నారు అక్కడ. 70 ఏళ్ళ నుంచి పేరెంట్స్ని తీసుకొచ్చి అక్కడ వదిలి వెళ్ళిపోయిన పిల్లలు కానీ, లేకపోతే ఇటువంటి డిఫరెంట్ మనుషులు ఉన్నారు. అయితే నేను ప్రసంగం మొదలుపెట్టిన 5 నిమిషాల్లో అందరు నిద్రపోయేవారు. అది నాకు ఇన్సల్టింగ్ ఉండేది. ఏంటి, నా ప్రసంగం విని నిద్రపోతున్నారా, లేకపోతే వాళ్ళకే నిద్ర వచ్చి నిద్రపోతున్నారా అంటే, ముసలి వాళ్ళు బెడ్స్ మీద తోసుకొచ్చేవాళ్ళు అనమాట. కానీ మనం ఏం చేయలేము. నేను ఒకరోజు దెబ్బలాడాను దేవునితో, దేవా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు నన్ను, నేను ఉద్యోగం చేసుకొని వచ్చి నేను ఇక్కడ సేవ చేయలేనా, ఎందుకు నన్ను ఉద్యోగం రిజైన్ చేయమన్నావు అంటే ఒకే ఒక మాట అన్నాడు ప్రభు నాతో, చిన్న వాటిలో నీవు నమ్మకంగా ఉండు, నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. నాకు అర్థం కాలేదు, చిన్న వాటి ఏంటి, నమ్మకం ఏంటి, వీళ్ళని నన్ను ప్రసంగం చేయమని తీసుకొచ్చాడు దేవుడు, వీళ్ళు నిద్రపోతున్నాడు, వీళ్ళు చిన్న మాట ఏంటని. అయితే ఒక దినాన్ని నేను ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ఆయన లేచి నిలబడి, గ్రేస్ ఆపు అన్నాడు, ప్రసంగం ఆపమన్నాడు. నేను ఆపాను. ఎందుకు అంటే ఆయన ఒక 75 ఏళ్ల మనిషి ఆయన. నేను జీవితాంతం కూడా నేను దేవుని నుండి దూరంగానే ఉన్నాడు. యేసుప్రభు అంటే నాకు తెలీదు, నేను ఇప్పుడు బైబిల్ చదవలేదు, చాలా పాపిని నేను, ఐఎమ్ ఎ సిన్నర్. కానీ ప్రభు నన్ను ప్రేమిస్తాడా అని అడిగాడు. అప్పుడు ఆయనతో మాట్లాడి ఆయనకు ఒక బైబిల్ కొనిచ్చాను, పెద్ద అక్షరాలు ఉన్న బైబిల్. తర్వాత కంటిన్యూస్గా రావటం మొదలుపెట్టాడు, చదువుతూ ఉన్నాడు. అయితే ఒక దినాన్ని మీటింగ్కి రాలేదు. నేను ఆ నర్సెస్ని అడిగితే ఆయన బాగలేదు అన్నారు. సరే, ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళాను విజిట్ చేయడానికి. వెళ్ళినప్పుడు తల ప్రక్కన బైబిల్ ఉంది. నేను చదవలేకపోతున్నాను బైబిల్, ఇప్పుడు ఓపిక లేదు నాకు, కానీ ప్రార్థన అయితే చేస్తున్నాను అని అన్నాడు. దేవుడు వింటాడా, నన్ను ఇప్పుడు కూడా తోసేస్తాడా అంటే ఏం తోయడు. ఆయన మన ప్రతి అవసరతలో మనతో ఉండి మన యొక్క కష్ట సుఖాలని పంచుకునేవాడు యేసయ్య అని చెప్పాను. ఆ నెక్స్ట్ మండే ఆయన్ని వీల్ చైర్లో తీసుకొచ్చారు నర్సులు. ఆక్సిజన్, సెలైన్ ఇంకా అన్నీ పెట్టేసి ఉన్నాయి. వచ్చి కూర్చొని ప్రసంగం అంతా విన్న తర్వాత నా 2 చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు జీసస్ అన్నాడు. నీవు నన్ను యేసయ్యకి ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. తర్వాత ఇంక చనిపోయాడు, ఆయన రాలేదు. ఎంత గొప్ప దేవుడు అంటే, మనం చిన్న వాటిల్లో నమ్మకంగా ఉంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ప్రభా నాకేముంది, నేనేం చేయగలను, నేను ఎక్కడికి వెళ్ళగలను. నేను మొట్టమొదట ప్రభువుని అడిగింది అదే. నేను సేవలోకి వస్తున్నాను కదా, మరి నా భర్త ఏమో పక్క బిజినెస్ మ్యాన్ అంటాడు. ఆయన దేవుని పిలుపు ఆయన జీవితంలో ఏంటంటే సేవని సపోర్ట్ చేయమని, ఫైనాన్షియల్గా ఆయన సపోర్ట్ చేస్తూ వస్తాడు. మా పెండ్లైన దగ్గర నుంచి ఆయన యొక్క అలవాటు, లేకపోతే ఆయన కర్తవ్యం అదే. నేనేమనుకున్నానంటే, ఒక పాస్టర్ గారి భార్యగా ఉంటే నేను స్టేజ్ ఎక్కగలుగుతాను, నన్నెవరు పిలుస్తారు, నేను ఎవరికీ తెలియదు, నేను ఏంటో కూడా తెలియదు. నేను అప్పటి వరకు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక ఉద్యోగస్తురాలుగా మాత్రమే బతికాను. నేను బయటికి వెళ్ళలేదు ఎక్కడికి. ప్రభా ఏం చెయ్యాలి నేను అని ప్రార్థన చేస్తే అప్పుడే ప్రభు చెప్పాడు, నువ్వు నిలబడు, నువ్వు ఎప్పుడైతే నా తరపున నువ్వు నిలబడతావో
నేను వాడుకుంటాను. ఇప్పుడు మరి వేరు వేరు దేశాల నుంచి పిలుస్తూ ఉంటారు. ఎవరు పిలుస్తారో తెలీదు, ఎందుకు పిలుస్తారో తెలీదు, ఏ ప్లేస్కి ప్రభువు తీసుకెళ్తున్నాడో తెలీదు, కానీ ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో ఒక్కొక్కసారి ప్రభువుని అడుగుతుంటాం, ప్రభు ఇక్కడే ఎందుకు ఉంచావు నన్ను, ఈ చిన్న దానిలో ఎందుకు ఉంచావు నన్ను, ఎందుకు దీవించడం లేదు, నాకు దీవెన ఎందుకు రావట్లేదు నా జీవితంలో, నా ఉద్యోగంలో నాకు దీవెన లేదు, నా డబ్బుల విషయంలో నాకు దీవెన లేదు, నా బిడ్డల విషయంలో నాకు దీవెన లేదని చాలా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎంత ప్రార్థన చేస్తామంటే, ప్రభు ఇక్కడెందుకు వదిలేసావు నన్ను, నేనే దొరికానా నీకు, నన్ను వారిలాగా ఎందుకు దీవించడం లేదు, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, అన్ని డబ్బులతో ఉన్నాయని ప్రార్థనలు చేసిన ప్రార్థనలు చాలా ఉండుంటాయి కదా. కానీ ప్రభు మనతో ఈ దినాన్ని ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు దీవెనలు రావాలంటే, నీవు దీవించబడాలి అని అంటే నీవు విరగగొట్టబడాలి. ఎక్కడ విరగొట్టబడాలి, ఎందుకు విరగొట్టబడాలి? చాలా నొప్పి కదా. మనం చాలాసార్లు పాటలు పాడేస్తూ ఉంటాము, నన్ను చెక్కు శిల్పి కొయ్యను నేను, నీవు చెక్కు అనే పాట ఉంది కదా. చెక్కుతుంటాడు ప్రభువు మనల్ని. ఎందుకు చెక్కుతుంటాడంటే, ఆయన స్వరూపంలోనికి మనల్ని ఏర్పాటు చేసుకునే వరకు మనం చెక్కుకుంటూ పోతూ ఉంటాడు. ఆ చెక్కునప్పుడు ఆ శిల్పకారుడు ఒక సుత్తి దెబ్బ మనం వేయగానే మనకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? చాలా నొప్పిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మరి నా జీవితంలో నేను పెట్టాల్సినవి చాలా విడిచిపెట్టే వరకు కూడా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను చెక్కుకుంటూ ఉన్నాడు, ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. మీరు అనుకోవచ్చేమో ఈ సేవకుల జీవితాలు చాలా బాగుంటాయని. సేవకులకే ఎక్కువ శిక్షలు వస్తాయి, ఎక్కువ కరెక్షన్స్ సేవకులకే ఉంటుంది కాదంటారా? దేవుని సేవలో నువ్వు వెళ్ళాలి అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, అంత సులభమైన పని కాదు. అప్పటి వరకు మనం సంతోషంగా ఉంటే సేవలోకి వచ్చిన తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయి. అలాగని విడిచిపెడతామా? విడిచిపెట్టడానికి వీల్లేదు. ప్రభు ఈ దినాన్ని మనతో ఏమని మాట్లాడబోతున్నాడంటే, నీవు దీవెన కావాలి, నేను ఆశీర్వదించబడాలి అని అంటే నీవు విరగగొట్టబడాలి. మరి నేను ఈ ప్రాస్పెరిటీ థియరీ గురించి మాత్రమే నేను మాట్లాడటం లేదు, నేను ఒకటే మాట్లాడుతున్నాను. పౌలు ఏం చెప్పాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్నిటిలో వర్ధిల్లవలనని నేను కోరుకుంటున్నాను. ఏది మొదట వర్ధిల్లాలి? నీ ఆత్మ వర్ధిల్లినప్పుడే నీవు అన్నిటిలో కూడా వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లడం అనేది ఎట్లా వస్తుందంటే, ఆయన నిన్ను చెక్కినప్పుడు, నిన్ను మలుచుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇర్మియాకు ఒక చూపిస్తాడు కదా, నువ్వు ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అంటాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కుండ ఏమైందంటే చేతిలో పగిలిపోయింది. పగిలిపోయిన ముక్కలన్నింటినీ పడేశాడు ఆయన. పడేయలేదు, వాటన్నింటినీ ఏరి మరలా ఆయనకి ఇష్టమైన రూపంలోనికి మార్చుకున్నాడు, ఒక కుండగా మార్చుకున్నాడు. అనేక సార్లు మన జీవితంలో విసిగిపోతుంటాము, వేసారిపోయి ప్రభువా ఈ జీవితం నాకు వద్దు, ఇంత శ్రమలా, లేకపోతే ఇంత శోధనలా, లేకపోతే ఇంత ఈ నొప్పి తగులుతున్న జీవితమా నాకు అని అనుకుంటావేమో. కానీ ఆ నొప్పి లేకపోతే నీవు ఇతరుల నొప్పిని నువ్వు భరించలేవు. నాకు నొప్పి అంటే ఏంటో తెలిస్తే ఇతరుల యొక్క బాధను నేను ఆలోచించగలను, వారి కొరకు ప్రార్థించగలను. కానీ ఈ 5 రొట్టెలు 2 చేపలు అన్న ఈ యొక్క దృష్టాంతాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే ప్రభు ఏమని అడుగుతున్నాడంటే 37 అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలున్నవరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండబెట్టవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికి పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొంది తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు.
ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతాన్ని యేసయ్య చేశాడు. ఆ అద్భుతాన్ని చేయటానికి ముందు ప్రభు ఏమడుగుతున్నాడంటే వీరికి భోజనం పెట్టండి అంటున్నాడు. మరి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో చూసినట్లయితే, తెరవకండి, చూసినట్లయితే అక్కడ ఏం చెప్తారంటే మనుషుడు రొట్టె వలన కాదు దేవుని వాక్యము వలన. యేసయ్య వీరికి బోధించిన తరువాత ఆయన ఏమని గుర్తించాడంటే వీరికి ఆకలి వేస్తుంది, వీరికి భోజనం పెట్టండి, వీరికి భోజనం పెట్టాల్సింది మీరే అంటే శిష్యులు చాలా కష్టాలు పడిపోతున్నారు. మేము ఇంత డబ్బులు తెస్తే మేము కొనగలమా లేకపోతే వీరికి పెట్టగలమా అంటే ఒక చిన్న బాలుడు కనిపించాడు. కానీ లెక్క పెట్టిన వాళ్ళల్లో ఎంతమందిని వారు లెక్క పెట్టారంటే 5,000 మంది పురుషులను మాత్రమే లెక్క పెట్టారు. ఎంత అన్యాయం కదండి. స్త్రీలను విడిచిపెట్టేశారు, పిల్లల్ని విడిచిపెట్టేశారు. ఇక్కడ లెక్క పెట్టింది 5,000 మంది. అంటే 5,000 మంది పురుషులే ఉన్నారంటారా? కాదు, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఈ 5,000 మంది పురుషుల్లో కూడా ఒక భోజనం ప్యాకెట్ పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కాదంటారా? కానీ ఎదురుగా వచ్చినది ఎవరు అనంటే ఒక చిన్న బాలుడు వచ్చాడు. అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని. ఎవరు వచ్చారంటే చిన్న బాలుడు. అందుకే యేసయ్య ఏం చెప్తూ ఉన్నాడంటే మనకి, మీరు చిన్న బిడ్డల వలె జీవించాలి, అప్పుడే మీకు పరలోక రాజ్యం వస్తుంది. ఇక్కడ నీకు అద్భుతం జరగాలి అంటే మొట్టమొదటిగా అది ఎప్పుడు మొదలు పెడుతుందంటే నీ దగ్గర ఏముందో నీవు గుర్తించినట్లయితే అప్పుడు నీ జీవితాల్లో అద్భుతాలు జరగటం మొదలు పెడతాయి. కనుక నీ జీవితంలో ప్రభు నీకు ఏ తలాంత్ ఇచ్చాడు, ఏ సూచన ఇచ్చాడు నీకు, నీ జీవితంలో అద్భుతము. నేను శారీరక అద్భుతాల గురించి మాట్లాడటం లేదు, కానీ నీ జీవితంలో ప్రభు ఏ తలాంతు పెట్టాడు, ఏ చిన్న సంగతి పెట్టాడు, ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి అంటే నీకు ఏముందో అది నీవు గుర్తించాలి. నీ దగ్గర ఏముంది, ఏ యొక్క తలాంతు నీ దగ్గర ఉందో ఒకసారి ఆలోచించావా? నీ దగ్గర తలాంతు పనిచేసే శక్తి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ పరలోకాన్ని కదపగల ఒక వస్తువు నీ దగ్గర ఏమన్నా ఉందా? డూ యూ హ్యావ్ దాట్? నీకు అద్భుతం నీ జీవితంలో జరగాలి అని అంటే యేసయ్య ఒక్కడే చేయగలడు. యేసయ్యను లేపి నిలబెట్టగల శక్తి నీకుందా? నీవు చేయవలసింది ప్రార్థన మాత్రమే. ప్రార్థన అనేది ఎవరు నీకు ఇవ్వక్కర్లేదు. నీ సొంతగా నీవు మోకాళ్ళ మీదకు వెళితే దేవునితో గోజాడేది, లేకపోతే దేవునితో విన్నపించుకునేది అదే ప్రార్థన. మరి నీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించావా, ప్రభువా ఇన్ని కష్టాలు వస్తున్నాయని నేను మొరపెడుతున్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాను యేసయ్య, కానీ నా జీవితంలో నేను అభివృద్ధి చెందటానికి ఒక్క తలాంతు నా దగ్గర ఏమన్నా ఉన్నదా అని ఆలోచిస్తున్నావా? లేకపోతే గిద్యోను వలె వంకలు చెప్తున్నావా? లేకపోతే మోషే వలె దేవుని దగ్గర వంకలు చెప్తున్నావా? నాకేమీ లేదయ్యా, నేను ప్రార్థన చేయలేను, నేను ఒకరితో మాట్లాడలేను. ఈ దినాల్లో ఎవరికి దీవెన కావాలి అని అంటే ఈ లోకంలో నశించిపోతున్న వారికి దీవెన కావాలి. నశించిపోతున్న వారికి దీవెన ఏంటంటే వారి ఆత్మ రక్షణ. నీవు ఆ యొక్క దీవెనకు కారణం అవ్వగలుగుతున్నావా? నీ దగ్గర ఏముందో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? నువ్వు నీ జీవితంలో అద్భుతాలు ప్రభువు చెయ్యాలి అని అంటే అది శారీరక దీవెనలు కాదండి, ఆత్మీయ దీవెనలు. మనలో ఒక పాట ఉంది కదా, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు యేసువా ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక నీ ఎదుట సిగ్గుపడిపోదునా అన్న పాట ఉంది కదా, తెలుసు కదా మీకు. మరి మీరు ఒకవేళ అనుకోవచ్చేమో నేను రక్షించబడ్డాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే నీవు దేవుని సన్నిధిలో నీవు నిలబడినప్పుడు నీవు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన దానవుగా, లెక్క అప్పచెప్పవలసిన వాడవుగా ఉంటున్నప్పుడు నీ చుట్టూ వారి యొక్క ఆత్మీయ వర్ధిల్లకు నీవు ఏమి పాటుపడుతున్నావు? వారి ఆత్మ వర్ధిల్లాలంటే, లేకపోతే వారు దీవించబడాలి అని అంటే, దీవెనంటే శారీరక దీవెనలు కాదు ప్రియ బిడ్డలారా, ఆత్మీయ దీవెనలు. నీవు రక్షించబడ్డావా? నీవు రక్షించబడితే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడ్డారా? నిన్ను ప్రభు పిలుచుకున్నది ఒక రాజులైన యాజక వంశంలోనే ఉండటానికి పిలిచాడు, కానీ నశించిపోవటానికి పిలవలేదు. ఏ రోజన్నా ఆలోచించావా, నేను దేవునికి ప్రియ బిడ్డను, లేకపోతే నేను ఒక రాణిని, లేకపోతే రాజకుమార్తెనని కానీ రాజకుమారుని అని కానీ ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారి నీవు ఆలోచించు. నీలో దేవుడు పెట్టిన ఆత్మయే నీకు దీవెన.
నీవు ఆత్మతో సత్యముతో నీవు ప్రార్థించగలిగితే ఈ లోకములో ఉన్న నశించిపోతున్న వారిని నీవు రక్షించగలిగితే అదే నీ దీవెన. ఇక్కడ ఈ చిన్న బిడ్డ వాడు చేసినది ఏంటంటే తన కొరకు తను చేసుకోలేదు, కానీ ఆకలితో నశించిపోతున్న వారి కొరకు తన దగ్గర ఉన్న చిన్నది తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చాడు. మరి ఈ దినాన్ని నువ్వు ఇవ్వగలుగుతావా? దేవునికి నీ దగ్గర ఉన్నది ఇవ్వగలుగుతావా? ఏది ఇవ్వగలుగుతావో చెప్పండి. ఒక సాక్ష్యం చెప్పితే ప్రియమైన బిడ్డలారా, ఆ సాక్ష్యాన్ని బట్టి సాతానుని జయించిన వారు అవుతారు మీరు. తరువాత ఇతరులకి ఆ యొక్క ఆత్మ వర్ధిల్లటానికి మీరు దోహదపడుతూ ఉంటారు. ఒక పాట పాడండి, పాట ద్వారా ఇతరులను తట్టే విధంగా మీరు ఉండాలి. లేదొక మాట ద్వారా ఇతరులకు మేలు కలిగేటట్టు ఉండాలి. మరి నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఎప్పుడైనా ఆలోచించుకున్నావు, ప్రభువా నాలో ఎటువంటి తలాంతును పెట్టేవయ్యా ఇతరుల కొరకు వాడటానికి? ఈ బిడ్డ దగ్గర ఉన్న ఆ చిన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని యేసయ్య చేతిలో పెట్టాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా! ఈ బిడ్డ తన చేతిలో పెట్టిన ఆ యొక్క దీవెనను ప్రభు తృణీకరించలేదు. ప్రభు ఏమంటున్నాడంటే ఈ 2 తీసుకొని ఏది కామెంట్ చేయలేదు, కానీ ఏమన్నాడంటే ఆయన ఎత్తి పరలోకానికి తండ్రి వైపుకి ఎత్తి కృతజ్ఞతలు చెల్లించాడు. నీలో ఉన్న చిన్న ఆ దీవెనను బట్టి ఏ రోజన్నా దేవుణ్ణి స్తుతించావా? ప్రభువు నీకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించావా? ఆయన నీలోనికి వచ్చి నీతో జీవిస్తున్నప్పుడు నీవు అనుభవిస్తున్న ఆ యొక్క తృప్తి గురించి దేవుణ్ణి స్తుతించావా? లేకపోతే ఇంకా దేవుని గురించి ఆలోచించుకనే ఉన్నావా? మరి ఈ విషయంలో చూసినట్టయితే ఈ చిన్న బిడ్డ ఈ 5,000లో లెక్కింపబడలేదు. ఎవరూ గుర్తించలేదు ఆ చిన్న బిడ్డను. కానీ నాకు గుర్తింపు కావాలని మాత్రం ఈ బిడ్డ అనుకోలేదు. మన గ్రంథంలో చూసినట్లయితే నయమాను కుష్ఠరోగాన్ని స్వస్థపరచడానికి కారకురాలైన బిడ్డ గురించి ఏమన్నా ఉన్నదండి? చిన్నది, ఆమె చిన్నదే, కానీ ఎక్కడా పేరుని చెప్పలేదు. ఈవెన్ మోషేని తల్లి తన దాచడానికి పెట్టినప్పుడు కూడా ఆమె పేరు ఎక్కడా లేదు. చివరిని ఎక్కడో గ్రంథంలో వంశావళిలో ఆమె పేరు రాశారు. కానీ ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటూ ఉంటాము, ఎందుకు నన్ను ఎవరు గుర్తించటం లేదు, ఎవరు గుర్తించకుండా నేను ఎందుకు చెయ్యాలని అనుకుంటున్నావేమో. ప్రభు ఈ దినాన్ని చెప్తున్నాడు, ఎవరు నిన్ను గుర్తించకపోతే నేనున్నాను నిన్ను గుర్తించడానికి. నిన్ను ఏ స్థలములో నేను నిన్ను పెట్టానో ఆ స్థలములో నీవు ఉన్నావని నేను చూస్తున్నాను. నీ అడుగులు నేను గమనిస్తూ ఉన్నాను. నీవు ఎక్కడున్నా కూడా నేను గమనిస్తూ ఉన్నాను. మనుషులు నీకు గొప్పతనం ఇవ్వక్కర్లేదు, మనుషులు నీకు ఘనత ఇవ్వక్కర్లేదు. ఒకవేళ అనుకుంటున్నావేమో నేను మందిరానికి వచ్చి ఇంత సాయం చేస్తున్నాను, కుర్చీలు వేస్తున్నాను, ఏదే వేస్తున్నాను అదే వేస్తున్నాను, మా పాదిరి గారు ఎప్పుడు నన్ను గుర్తించడం లేదు, ఘనపరచడం లేదు అని అనిపిస్తుందేమో. కానీ ప్రియమైన బిడ్డ, యేసయ్యకు ఎవరు కావాలంటే గుర్తింపు లేని వాళ్ళే కావాలి. ఆయనకి కష్టపడి సంపాదించి చేస్తున్న వాళ్ళకి ఆయనకు అవసరం లేదు. ఆయన గుర్తించింది ఎవరిని గుర్తించాడంటే తనకున్నదంతా ఇచ్చిన పేద విధవరాలు గురించి దేవుడు గుర్తించాడు. గుర్తించలేదా? మరి ఈ దినాన్ని ప్రభు నిన్ను గుర్తించాలి అని అంటే నీకు మనుషుల గుర్తింపు అవసరం లేదు. నీకు ఏమున్నదో అది నీవు గుర్తించుకొని నీవు యేసయ్యలో ఏమై ఉన్నావో అది నువ్వు గుర్తిస్తే గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. గిద్యోను ఆ గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉంటే చాటున దుళ్ళగొట్టుకుంటూ దూత వచ్చి కూర్చొని నేమని పిలిచిందండి? పరాక్రమము గల బలాఢ్యుడా. ఆయన ఏమనుకున్నాడు? ఆయన ఏమంటున్నాడు? నేను పిరికివాడని, నా గోత్రం చాలా చిన్న గోత్రం, నాలో ఏమీ లేదు, నువ్వెందుకు నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నావు? దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటున్నావు. దేవుడు నాకు తోడై ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు అని గిద్యోను అడుగుతుంటే తన దూత చెప్పింది ఏంటంటే ఒకే ఒక మాట అంది, నీవు పరాక్రమము గల బలాఢ్యుడవయ్యా. ఎప్పుడైతే గిద్యోను తను యేసులో దేవునిలో ఏమై ఉన్నాడో అది గుర్తించినప్పుడు 300 మందితో వెళ్ళి 140,000 మందిని జయించిన గొప్ప యుద్ధ వీరుడుగా మారిపోయాడు గిద్యోను. నీ జీవితంలో నీకు ఏమున్నదో ఒక్కసారి ఆలోచించుకుంటున్నావా? నీవు ఉన్నది అని అనుకుంటున్నావు, కానీ అది యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నావా? ఈ చిన్న బిడ్డ తనకున్నదంతా పట్టుకొచ్చి ఇచ్చాడు, కొంచెం దాచుకోలేదు. ఒక్కొక్కసారి స్వార్థంతో దాచుకుంటూ ఉంటాము, ఇది నాకు చాలు అని.
లేకపోతే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం ప్రార్థన చేస్తూ ఉంటామంటే, నా కొరకు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, లేకపోతే నా కుటుంబమే తప్ప ఇతరుల కొరకు ప్రార్థించే ఆ యొక్క జ్ఞానము కానీ లేకపోతే ఆ వివేచన కానీ లేకుండా బ్రతికేస్తూ ఉంటాము. నీవు ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థిస్తావో అప్పుడు నీవు దీవెన పొందుతావు. ఎప్పుడైతే నీవు ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతావో, వారి ఆత్మల అభివృద్ధి కొరకు, లేకపోతే వారిని దీవించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు నీవు దీవించబడతావు. మరి యోబు చేసినది ఏంటంటే, ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థించటం మొదలుపెట్టాడో దేవుడు ఆయనని దీవించాడు కదా. మరి నీవు ప్రార్థన చేస్తావా? మరి దావీదు భక్తుడు 35వ కీర్తనలో అంటున్నాడు, నేను వారి కొరకు గోనె పట్ట కట్టుకొని దుఃఖించాను అని అంటున్నాడు. మరి ఎప్పుడైనా నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? శత్రువులను క్షమించగలుగుతున్నావా? మనం ఏమంటామంటే, ఎవరైనా మన ఎడల తప్పు చేస్తే నేను క్షమించానండి, కానీ వారితో ఇంకా నేను మాట్లాడను, అది వారు చేసినది నేను మర్చిపోనండి, వాళ్ళు సారీ చెప్పారు కదా, సరేలే నీకు ఒక రోజు వస్తుందిలే అని అంటాం. అటువంటి ప్రార్థనలు దావీదు చేయలేదు. మరి నీవు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, నీ మోకాళ్ళను నీవు వంచగలుగుతావు. నీవు ఎప్పుడైతే నీ మోకాళ్ళని వంచుతావో యేసయ్య నీ కొరకు నిలబడతాడు తెలుసా. స్టెఫను చనిపోతూ మోకాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు చెప్తాడు, ఆకాశం తెరవబడి ఉండుటయు మనుష్య కుమారుడు లేచి నిలబడ్డాడు తండ్రి సింహాసనం ప్రక్కన. మీ బైబిల్ గ్రంథం అంతా ఎక్కడైనా చూడండి, కానీ యేసయ్య తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండెను అని ఉంటుంది, కానీ ఈ ఒక్కసారి మాత్రమే యేసయ్య నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అని అంటే, తన భక్తుడు తన మోకరించాడు కనుక ఆయన లేచి నిలబడ్డాడు. ఎప్పుడైతే యేసయ్య లేచి నిలబడతాడో ఏది కూడా మీకు వ్యతిరేకంగా రాదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఎప్పుడైనా అది ఆలోచిస్తున్నావా? మరి గిద్యోను గనక ఇంకా తనను తాను గుర్తించుకొనకుండా, దేవుడు తనలో పెట్టిన శక్తిని గుర్తించకుండా ఒకవేళ కూర్చొని అక్కడనే ఇంకా గోధుమలే దొళ్ళ కొట్టుకుంటానంటే ఈ దినాన్ని మనం గిద్యోను గురించి చదవకపోయి ఉండేవాళ్ళమే. నీ జీవితంలో నీవు పైకి రావాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లడం అంటే ఏంటంటే, జ్యోతుల వలె కనిపిస్తారని దానియేలు గ్రంథంలో రాశారు కదా. ఎవరైతే తమ దేవుని ఎరుగువారు దిల్ షైన్, ప్రకాశిస్తారు అన్నది. మరి నీ జీవితంలో నీవు ప్రకాశించాలని ఆశిస్తున్నావా? నీకు డబ్బు లేకపోవచ్చు, ఘనత లేకపోవచ్చు, లేకపోతే ఎవరు నిన్ను గుర్తించకపోయినా యేసయ్య చేతులలో నీవు నీ జీవితాన్ని పెట్టేవు అని అంటే నీవు గొప్పదానివనే నీవు అనుకోవాలి. మూడవదిగా ఆయన చెప్తున్నది ఏంటంటే, అది రొట్టెలు చేపలు చేతిలో పట్టుకొని శిష్యులకు ఏం చెప్పాడంటే, వీళ్ళందరినీ తీసుకే 100 మంది 50 మంది చొప్పున కూర్చోబెట్టండి అని. మన యేసయ్య చాలా మంచి వ్యక్తి. ఆయనకి క్లియర్ కరెక్ట్గా ఉండాలి, ఒక స్ట్రక్చర్ అంటూ ఉండాలి, ఒక పద్ధతిని అవలంబించే యేసయ్య మన యేసయ్య. నేను ఎప్పుడో కూర్చొని ప్రార్థన చేస్తాను, పడుకొని ప్రార్థన చేస్తానంటే ఆయన వినేవాడు కాదు. అలాగని నీకు బాగలేనప్పుడు నువ్వు పడుకొని నుండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ నీకు శక్తి ఇచ్చినప్పుడు నీవు నీ మోకాళ్ళ మీదకు వెళ్తేనే ఆయన కనికరించే దేవుడు. ఇక్కడ ఏం చెప్పాడు? వాళ్ళని 100 మంది 50 మందిని పెట్టమన్నాడు. కనుక నీ జీవితంలో కూడా ఆ యొక్క పద్ధతి, క్రమ పద్ధతి ఉందా? దావీదు ఏం చెప్తున్నాడు? రేయి మొదటి జామున నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. నీ సన్నిధిలో నా ప్రార్థన కాచి ఉన్నది, నేను వెయిట్ చేస్తున్నాను, నీ కొరకు వేచి ఉన్నాను అంటున్నాడు. మరి నీవు అలాగ వేచి ఉంటున్నావా దేవుడు రావాలని? లేకపోతే యేసయ్య వచ్చి అక్కడ నీ కొరకు కనిపెడుతున్నాడా? మనం చాలామంది ఏమనుకుంటామంటే, సర్లేండి పాటలు అవనియండి వెళ్దాము, లేకపోతే సాక్ష్యాలు అవనియండి వాక్యం వినడానికి వెళ్దాం. కాదు ప్రియులారా, మీరు వచ్చి నిలబడాలి. యేసయ్య ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సన్నిధికి, నీవు దేవుని సన్నిధిలో నీకు వచ్చి యేసయ్యని ఇక్కడికి రమ్మని పిలవడం ఏంటంటే మీ యొక్క ఆరాధనల స్తుతుల మీద ఆసీనుడయ్యేవాడు యేసయ్య. కనుక ఆయన కోరేది ఏంటంటే ఒక క్రమము కావాలి ఆయనకి. నీ జీవితంలో ఆ క్రమం ఉందా? వాక్యానికి, ఆయన ధ్యానానికి, ప్రార్థనకి నీవు ఒక క్రమబద్ధంగా నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఆయన క్రమంలో పెట్టాడు, ఎందుకంటే
ఇంకొక సంగతి, నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అని అంటే గాడ్ టేక్స్ టైం. కొంత సమయం తీసుకుంటాడు. ఆ సమయం కొరకు నీవు ఏ విధంగా కనిపెడుతున్నావు అనేది ఆయన నీతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మరి ఆయన రొట్టెలు పంచి పెట్టకముందు వీరినందరినీ కూర్చోబెట్టండి అన్నప్పుడు కొంత టైం పట్టుంటుంది కదా. వెంటనే ఇచ్చేశాడు. ఆ దీవెన ఇవ్వలేదు. అయ్యా ఎక్కడ పడితే అక్కడ ఉండనియండి ఇచ్చేస్తానన్నాడా? ఇవ్వలేదు. ఆయన చాలా క్రమాన్ని పాటించే దేవుడు. హీ నోస్ అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసు, ఎన్ని గంపలు ఆయన దీవించాలో ఆయనకి తెలుసు. యేసయ్య మంచి మ్యాథమెటిషియన్ అండి, చాలా లెక్కల్లో ప్రవీణుడు ఆయన. అందుకనే మన దైవ గ్రంథంలో నంబర్స్ అని ఉంది కదా, సంఖ్యాకాండము. కనుక ఆయనకి తెలుసు నీకు ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఏం కావాలనేది ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏం చేసేవాడంటే అరణ్యములో తన ప్రజలను నడిపిస్తున్నప్పుడు వారమంతా ఒక విధంగా మన్నాను కురిపిస్తే ఆ యొక్క విశ్రాంతి దినానికి కావాల్సింది కూర్చుకోవడానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేవాడు. దేవుని కృపలు ఆ విధంగా ఉంటాయి. ఆయన తక్కువ చేసేవాడు కాదు. ఆయన ఎల్ షడాయ్, ఆయన అధికంగా ఇచ్చే దేవుడు. నీవు కొంచెం అడిగితే ఎక్కువగా ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన తలంపులు నీ తలంపుల కన్నా ఎత్తైనవి. ఎఫెసీయులకు 3వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఇంటికి వెళ్ళి అందులో ఆయన యొక్క దీవెనలు, ఆయన కృపలు, లేకపోతే ఆయన కనికరాలు మన ఎళ్ళ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూస్తాము. అయితే ఆ బ్లెస్సింగ్ అనేది ఎప్పుడు మొదలుపెట్టిందంటే ఎప్పుడైతే ఆయన ఆ రొట్టెను విరవటం మొదలుపెట్టాడో అప్పుడు దీవెనలు కూడా రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే విరవబడిందో రొట్టె, అది అధికం అవ్వటం మొదలుపెట్టింది. నీ జీవితంలో నీవు విరవబడుతున్నావా? లేదు ప్రభువా నేను విరవబడను, నాకు ఇది నచ్చదు, నేను లొంగను నీకు అని నీవు అనుకుంటే దేవుడు దీవించే దేవుడు కాదు. ఎక్కడ నిన్ను చెక్కుతున్నాడో, ఎక్కడ మారుస్తున్నాడో, నీ జీవితంలో ఏ విధంగా నువ్వు నిలబడాలో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా? మరి నీవు అనుకోవచ్చేమో నేను ఎందుకు పనికిరాని దాన్నని. మరి రిస్పా జీవితంను నీవు ఆలోచించినట్లయితే, రిస్పా తెలుసు కదా, ఎవరో తెలుసా? రిస్పా బైబిల్ గ్రంథంలో సౌలు ఉపపత్ని. ఆమె ఏం చేసిందంటే తన కుమారుల్ని సౌలు తీసుకెళ్ళి ఉరివేసినప్పుడు ఆ కుమారుల్ని వేలాడదీసిన 7 రాజకుమారుల్ని ఈ గిబియోనీయులు ఉరి తీసేశారు. సో ఈమె ఏం చేసిందంటే తను ఒక గోనె పట్ట తీసుకొని ఒక బండ మీదకు వెళ్ళి ఆ బండ మీద దాన్ని పరుచుకొని రోజులో పగలంతా కూడా పక్షులు ఆ శవాల మీదకి రాకుండా కాపలా కాసింది. రాత్రి సమయంలో జంతువులు రాకుండా కాపలా కాసింది. ఆమె ఎవరు అని ఆలోచిస్తే కేవలము ఉపపత్ని. మన యొక్క వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే ఉంచుకున్నది అంటాం కదా, అంతే. ఒక విలువ లేదు, ఒక భార్యగా స్థానం లేదు, ఒక స్త్రీగా తనకు స్థానం లేదు. కానీ తనను రాజవంశంలోనికి తీసుకున్న సౌలు కుమారుల్ని కాపాడడానికి ఆమె చేసిన అద్భుతమైన త్యాగం చూడండి. ఒక్కతే ఆమె ఆ 3 నెలలు ఆ బండ మీద కూర్చొనుంది. ఎక్కడ తన ఆ యొక్క గోనె పట్టను పెట్టి ఆమె కాపలా కాస్తూ ఉంది తన కుమారులకి. తమ కుమారులు బ్రతికున్నారా? లేదు, చనిపోయారు. చనిపోయిన వారి కొరకు కాపలా కాస్తున్న ఈమెను ఆలోచించారా? ఈమె తనను తాను తగ్గించుకొని తనను తాను విరగగొట్టుకొని ఆ కొండ మీద ప్రార్థన మొదలుపెట్టిందో, లేకపోతే ఆ కాపాడుతూ ఉంది నశించిపోతున్న తన కుమారుల కొరకు. మరి నీ జీవితంలో నీవు ఎంతగా విరగగొట్టబడుతున్నావు? నీ కుటుంబం కొరకు విరగొట్టబడుతున్నావా? మనమేమనుకుంటావు, ఎలాగా ఉరి తీసేశాడు, చచ్చిపోయాడు, అయిపోయింది, ఇంకా నేనెందుకు త్యాగం చేయాలి అని ఆమె అనుకోలేదు. కానీ తను చేసిన కార్యము రాజుకు వినపడే వరకు అక్కడే నిలబడి ఉంది. మరి భయం లేదంటారా స్త్రీకి? భయపడం లేదా రాత్రి సమయంలో నిలబడటానికి? అక్కడ భయమే. కానీ ఏం చేసిందంటే పగలు పక్షులు వాలకుండా కాపాడుకుంది. పక్షులు అని అంటే ప్రభు చెప్పాడు కదా, విత్తనాలు జల్లిన ఉపమానం చెప్తూ దారి పక్కన పడిన విత్తనాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు? పక్షులు. ఎవరంటే సాతానుకు సూచన. నీ కుటుంబము కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ పాపములో చనిపోయి ఉంటే వారి కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏంటమ్మా?
కనికరము పొందుతాడు. మరి నీ జీవితంలో నీ త్యాగాన్ని చేయగలుగుతున్నావా? నేను స్త్రీలు ఒక్కరి గురించే మాట్లాడటం లేదు. రిజ్బా చేసిన త్యాగాన్ని తల్లిదండ్రులుగా మీరు చేయగలుగుతున్నారా? సాతాను శక్తులు నీ బిడ్డల మీదకి రాకుండా కాపాడగలుగుతున్నావా? నీకున్న ఆ ఒక్క తలాంతును నీవు వాడగలుగుతున్నావా? నేను స్త్రీని, నేను భయపడుతున్నానని ఈమె పారిపోలేదు, కానీ ఆమె రాత్రులు ఆ మృగాలు వచ్చి ఆ శవాల్ని తినివేయకుండా కాపాడుకుంటుంది. మరి నీ కుటుంబం నశించిపోతూ ఉంటే ప్రభువిచ్చిన ఆ గొప్ప విలువైన తలాంతు, ప్రార్థన అనే తలాంతుని నీవు వాడగలుగుతున్నావా? ఆమె గోనె పట్ట కట్టుకుంది. గోనె పట్ట దేనికి సూచన అండి? దుఃఖానికి, శ్రమకి, తరువాత తన్ను తాను తగ్గించుకోవడానికి సూచనగా ఉంది. నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా, లేకపోతే గర్వంతో జీవిస్తున్నావా? ఒకానొక సమయంలో ఈ గర్వం అనేది నన్ను చాలా పట్టుకుందండి. ఇండియాలో ఉన్నప్పుడు, నేను న్యూజిలాండ్ వెళ్ళకముందు ఒక 28 సంవత్సరాల క్రితం ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉండేవాడు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే, అప్పటి వరకు నేను నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నీవు కమ్యూనియన్కి దేవుని బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళ మీద తీసుకొని నేర్పించింది నా తల్లి. అయితే ఆ దినాన్ని ఎప్పుడైతే నాకు డబ్బు బాగా రావటం మొదలుపెట్టిందో, నేను ఉద్యోగస్తురాలని సెంట్రల్ గవర్నమెంట్లో, ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం సెలవు పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు బాగా వచ్చేటప్పటికి నేనేమనుకున్నానంటే, నేను ఒక బిజినెస్ మ్యాన్ భార్యని కనుక నేను లొంగ అవసరం లేదు అనుకొని, ఆ దినం కమ్యూనియన్ నా దగ్గరకు వచ్చింది. ద్రాక్ష రసము రొట్టె వస్తే కూర్చొనే తీసుకున్నాను. ప్రభువు నన్ను హెచ్చరించాడు 2-3 సార్లు, చూడు 70 ఏళ్ల మనిషి ఆయన మోకరిస్తే నీవు కూర్చొని తీసుకుంటున్నావా అంటే కూడా నేను వినలేదు. కూర్చున్నాను, అలాగే కూర్చొని తీసుకున్నాను, వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే నేను వర్క్లోకి వెళ్ళేటప్పటికి మా ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చేటప్పటికి స్టాఫ్ రూమ్లో అందరు లేచి నిలబడ్డారు, వారితో పాటు నేను నిలబడ్డాను. అప్పుడు వరకు విడిచిపెట్టేసిన దేవుడు ప్రభు అన్నాడు, ఒక లోకాధికారి నీ దగ్గరికి వస్తే లేచి నిలబడ్డావు కదా, నేను రాజులకు రాజుని, ఈ లోకానికే అధిపతిని నేను, నీవు నన్ను గౌరవించలేదు. అప్పుడు నేను చేసిన తప్పు మరలా ఎక్కడ వరకు నన్ను విరగ్గొట్టుకుంటూ వచ్చాడంటే, సిగ్గుపడే పరిస్థితులకు కూడా నన్ను తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకువెళ్ళాడంటే, డబ్బు లేక కాదు, ఘనత లేక కాదు, ఉద్యోగాలు లేక కాదు, కానీ ప్రభు నిన్ను మార్చాలి అని అనుకుంటే నేర్పిస్తాడు. నేను గర్వం రాకుండా. తర్వాత నేను న్యూజిలాండ్ దేశం వెళ్ళడం జరిగింది. ఒక దినాన్ని నా కుమార్తె వచ్చి ఒక $2 ఇయ్యమ్మా అని అడిగింది. సరే, అప్పట్లో ఇన్ని ఏటీఎంలు లేవు, ఉట్టి ఎక్కడో బ్యాంక్స్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అయితే ఆ $2 ఇమ్మంటే నేను ఇల్లంతా వెతికితే నాకు $0.90 మాత్రం దొరికింది, 10 సెంట్లు దొరకలా. ఆమె కంగారు పడిపోతుంది స్కూల్కి వెళ్ళటానికి. నేను బయటికి పరిగెత్తుకొచ్చి మా నైబర్ ఒక అమ్మాయి, ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉండేది, క్రింద నుంచి పిలిచాను, హ్యానా నీ దగ్గర చేంజ్ ఉందా అని అడిగాను. చిల్లర ఎవరు అడుగుతారండి? ఎందుకు అడుగుతాం చిల్లర? మన దగ్గర పెద్ద నోట్లు ఉంటే చిన్న నోట్కి చిల్లర ఇమ్మని అడుగుతాం. నా దగ్గర ఉందా? డబ్బు లేదు. అక్కడ కూడా గర్వమే. అక్కడికి వెళ్ళి నేను అన్నాను, హ్యానా చిల్లర ఉందా అని అడిగితే, చేంజ్ ఉందా నీ దగ్గర అంటే, ఎంత కావాలి శోభా అంది. ఒక 10 cents హ్యానా అన్నాను. అంటే తెస్తున్నానని పరిగెత్తుకొని మెట్ల నుంచి దిగి రాకపోతే పైనుంచి నేను అన్నాను, దిగి రావద్దు, పైనుంచి ఇసిరే టైం అయిపోయింది అన్నాను. ఆమె ఇట్లా వేయగానే ప్రభు అన్నాడు, ఎప్పుడు నువ్వే చేయగలను అనుకుంటున్నావా? నా వైపు కూడా నువ్వు చూడాలి, నీవు నా వైపు చూడాలి, నేను నీకు ఇవ్వాలి. చాలాసార్లు ఇదే అనుకుంటుంటాం, విరగగొట్టబడటానికి ఇష్టపడం, మనకున్నది తీసుకొని వెళ్ళి దేవుని చేతిలో పెట్టడానికి ఇష్టపడం. నేను ఏంటో, నా గర్వము, నేను గొప్పతనం అనుకుంటే జరిగే పరిస్థితి కాదు. భయంకరమైన ముళ్ళ బాటల్లోంచి నన్ను నడిపించుకుంటూ తీసుకొచ్చాడు ప్రభు. ఈ దినాన్ని నన్ను ఇక్కడ నిలబెట్టగలిగాడు ప్రభువు అని అంటే, ఆ దేవునికే మహిమ, ఘనత. నన్ను నడిపించిన బాట ఒక్కసారి నేను ఆలోచించుకుంటే చాలా భయం వేస్తుంది. ఎట్లా నేను నడిచాను ఇంత భయంకరమైన పరిస్థితుల్లోంచి అని. కానీ ఎందుకు నడిపించాడు అని అంటే, నాకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఎవరైనా వచ్చి నేను బాధపడుతున్నానని చెప్పారనుకోండి, వారి కొరకు నేను ప్రార్థన చెయ్యలేను. ప్రభు కాపాడు అంటాను, ఊరుకుంటాను. భారం అనేది నాకు రాదు.
కనుక ఒకవేళ ఈ దినాన్ని లేమి అని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ ప్రజలందరికీ భోజనం పెట్టు అని యేసయ్య చెప్పిన రీతిగా నువ్వు ఆలోచిస్తున్నావేమో, నాకు ఆకలిగా ఉంది, నాకు సమస్యలో ఉన్నాను, నాకు ఇది తక్కువైపోతుంది అని నీవు ఆలోచిస్తున్నావేమో. కానీ ఈ దినాన్ని ప్రభు చెప్తున్నాడు, నేనున్నానమ్మా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళొద్దు, నీ గర్వాన్ని అణుచుకొని నా దగ్గరికి రా. నిన్ను విరగగొడుతున్నాను, ఎందుకంటే రేపొద్దున ఇదే పరిస్థితిలో ఎవరైనా వస్తే నీవు వారికి సహాయం చేయాలి. ఈ దినాన్ని ప్రభు నాకు నేర్పింది ఏంటంటే, ఆ కష్టంలోంచి డబ్బు లేదు అంటే డబ్బు తెచ్చుకోగల కెపాసిటీ ఉంది, కానీ డబ్బు లేకుండా చేసి డబ్బు లేదు అంటే ఏంటో నేర్పించాడు. ఈ దినాన్ని అనేక మందిని పోషిస్తూ ఉంటాను నేను, నా భర్త. ఎందుకు అనంటే ఆ నొప్పి నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. కనుక ఒకవేళ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావేమో, నేను ఇదే అనుకుంటున్నాను, నాకు దీవెన రావటం లేదు, ఏంటి పరిస్థితి అనుకుంటున్నావని నీవు కూర్చొని ఆలోచిస్తున్నావేమో. ప్రియమైన బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను నడిపిస్తున్నాను. ఎందుకు అనంటే, నీవు వెళుతున్న మార్గాన్ని ఇతరులకు నీవు ప్రచురించాలి, వారికి నన్ను చూపించాలి. నేను వెళ్ళిన మార్గములో నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడని వారికి చెప్పగలుగుతావా? యాకోబు జీవితం చూసినట్లయితే, తను పారిపోతున్నప్పుడు ఏం చెప్పాడండి దేవునికి? ఇది బేతేలు అని స్థలం చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? నన్ను తిరిగి క్షేమముగా వెనక వస్తే నేను ఇక్కడ నిన్ను ఆరాధిస్తాను, నిన్ను పూజిస్తాను ప్రభా అని చెప్పి వెళ్ళాడు. 32వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి, ఆదికాండం, ఆయన ఏం చేస్తున్నాడంటే పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నా అన్నను నేను ఎదుర్కోలేను, ఆయనని ఎదుర్కోవాలంటే నాకు చాలా ధైర్యం కావాలని పాత జీవితాన్ని ఆలోచించుకుంటూ ప్రభుతో చెప్పుకుంటూ ఉన్నాడు, నేను ఎట్లా ఫేస్ చేయాలి నా అన్ననని. ఈ దినాన్ని నీ యొక్క పాత జీవితాన్ని నువ్వు ఆలోచించి దానిని నువ్వు విడిచిపెట్టగలిగితే, పాపములో లేకపోతే శాపములో బ్రతుకుతున్న నీవు నీ పాత జీవితాన్ని నీవు విడిచిపెట్టగలిగితే ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబుని ఏం చెప్తాడండి? రాత్రంతా పెనుగులాడిన తర్వాత యాకోబుని ఏమడుగుతాడు? నీ పేరేంటి అన్నాడు. దేవునికి నీ పేరు తెలీదా? మీ పేర్లు తెలుసా? దేవునికి తెలియవా? ప్రతి ఒక్కరి పేరు తెలుసు. ఇన్నిసార్లు నేను బైబిల్ చదివిన తర్వాత ఒకరోజు నేను ప్రభువుని అడిగాను, ప్రభు నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదయ్యా, ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఏంటి సంగతి, నన్ను మర్చిపోయావా అంటే దేవుడు ఒక వాక్యం తీసి చూడమన్నాడు. కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నా పేరుందా అండి? నా పేరు శోభ ఉందా? మర్చిపోయాడా యేసయ్య? మర్చిపోయే దేవుడు కాదు. అప్పటి వరకు ఎన్నిసార్లన్నా నువ్వు అధ్యాయాలు చదువుకో, ఎన్నిసార్లన్నా బైబిల్ చదువుకో, నీవు అడిగిన దానికి సమాధానం చెప్పగల గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడు. నీవు అనుకుంటున్నావా నాకు ఇది లేదు, ఏంటి కొరత, నా చుట్టూ నా కుటుంబానికి పెట్టలేను అని అనుకుంటున్నావేమో. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, మీ దగ్గరే ఉంది చూడండి. యూ హ్యావ్ దట్ గిఫ్ట్, నీ చేతిలోనే ఉంది. నువ్వు నీ జీవితాన్ని మార్చుకోగల గిఫ్ట్ నీ చేతిలోనే ఉంది. ఆ దినాన్ని నేను ఆ ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళి ఆ సేవ నేను చెయ్యకపోతే ఈ దినాన్ని ప్రభు నన్ను వాడుకోడు. కొన్ని వేల మంది ఎదుట నన్ను నిలవబెడుతూ ఉన్నాడు. ఆ దినాన్ని ఆ నిద్రపోతున్న ఆ ముసలి వాళ్ళ దగ్గర నేను నిలబడగలిగాను కనుక ఈ దినాన్ని నిలబెట్టగలుగుతున్నాడు. మరి నీ జీవితంలో నీ దగ్గర ప్రభు నీ చేతిలో పెట్టినదేంటి? మోషే చేతిలో ఉన్న ఆ చిన్న కర్రతో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇంతమంది, ఇన్ని వేల మందిని దీవించాలంటే ఆయన ఏం చేశాడండి? విరిచి మరలా ఆయనే పంచిపెట్టచ్చు కదా. ఆయన పంచాడా? ఆయన పంచలేదు. మరలా ఎవరికి ఇచ్చాడు? శిష్యుల చేతికిచ్చి మీరు పంచిపెట్టండి అన్నాడు. మరి దీవెనలు నీ కుటుంబానికి, నీ చుట్టూనున్న వారికి రావాలి అంటే ప్రభు నీ చేతిలో పెట్టిన దీవెనని ఇతరులకి నీవు దీవెనకరంగా ఇవ్వు. ఎప్పుడైతే ఆయన నీ చేతిలో పెడతాడో ఒక దీవెన, ఆ దీవెనను నువ్వు ఇతరులతో పంచిపెట్టగలిగితే అప్పుడు నీ దీవెనలు ఇంకనూ అధికమవుతాయి. కనుక ప్రభు ఏం చెప్తున్నాడంటే, అది నీవిచ్చేది కాదు. నువ్వు ఒకవేళ అనుకోవచ్చేమో, నేను ఇంతమందికి సాయం చేస్తున్నాను, ఇంతమందిని కాపాడుతున్నాను, లేకపోతే ఇంతమందిని నేను నా యొక్క డబ్బుతో పోషిస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. నీ డబ్బు దేవునికి అవసరం లేదు, కానీ నీ యొక్క తగ్గింపు, నీలో ఉన్న ఆ యొక్క ఒక్క టాలెంట్ని నువ్వు ప్రభువుకి ఇవ్వగలిగితే ప్రభు నిన్ను దీవించే విధంగా ఉన్నాడు. ఇంకొకటి,
ఆయన ఇచ్చే దీవెన కూడా ఇతరులకు నీవు దీవెనకరంగా నీవు మారాలనేదే ఆయన కోరుకునే గొప్ప ఉద్దేశం నీ జీవితంలో. ఇది అయిన వెంటనే ఆయన 12 గంపలు ఎత్తి శిష్యులకి తీసుకోమన్నాడు. ఎందుకు 12 గంపలు ఎందుకు మిగిలాయండి? 12 మందికి సూచనగా మిగిల్చాడు. నేను అద్భుతాలు చేయగలిగే దేవుణ్ణి, కొంచాన్ని అధికంగా ఇవ్వగలిగే దేవుణ్ణి అని చెప్పిన యేసయ్య ఈ శిష్యులని బలవంతం చేసి ఆ యొక్క దోణి ఎక్కి వెళ్ళమన్నాడు, తీరం దాటమన్నాడు. ఆయనకి తెలియదా తుఫాను వస్తుందని, ఆయనకి తెలియదా సముద్రం పొంగుతుందని, ఆయనకి సమస్తము తెలిసే వారిని అందులోకి పంపించాడు. ఎందుకంటే ఒక ప్రక్కన మనుషులు తిని తృప్తి పొందుతూ ఉంటే వీళ్ళని అవతలికి పంపించి వాళ్ళని కష్టంలో పెట్టాడు. ఒక్కొక్కసారి ఇదే అనుకుంటూ ఉంటాం, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడండి, నన్నేంటండి కష్టంలో పెట్టారని. కానీ కష్టంలో పెట్టడానికి కాదు, కానీ నీ పాత జీవితంలో, నీ గతించిన జీవితంలో ప్రభువు నీకు ఎన్ని దీవెనలు ఇచ్చాడో, ఎన్ని మేలులు చేశాడో అనేది నీవు జ్ఞాపకం పెట్టుకుంటే నీవు ఫ్యూచర్లోకి వెళ్ళగలుగుతావు. నీ ముందు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవునితో చెప్పు, దేవా ఆ దినాన్ని నువ్వు దర్శించిన దేవుడు ఈ దినాన్ని నువ్వు దర్శించగలవు. ఈ సముద్రంలో, ఈ గాలి తుఫానుల్లో, లేకపోతే ఈ కష్టాల్లో నేను పడి దొర్లుతూ ఉన్నాను కదా, మరి నువ్వు నాకు సహాయం చేయవా అంటే మరి దేవునికి కృతజ్ఞత ఎప్పుడైనా చూపిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటావో ఆ కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుందంటే నీ గతంలో ప్రభు నీకు చేసిన మేలులను నీవు గుర్తుపెట్టుకోగలిగితే. శిష్యులు మర్చిపోయారు, అందుకే వచ్చి అంటున్నాడు ఆ విశ్వాసులారా అని. అప్పుడే చూశారు కదా ఎంత అద్భుతం చేశాడండి. అసలు యేసయ్య చేతిలోకి వచ్చిన 5 రొట్టెల గురించి ఆలోచిస్తే అది 5,000 మందికి సరిపోతుందా? సరిపోదు. కానీ ఉన్న దానినే పట్టుకొని దేవుడు ఆశీర్వదించాడు. నీ జీవితంలో నీకున్న దానిని బట్టి నీవు దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఘనపరుస్తూ ఉన్నావా? నీవు ఎప్పుడైతే స్తుతి ఆరాధన నీ జీవితంలో ఒక భాగంగా మారిపోతుందో కష్టాలు ప్రక్కకు తొలగిపోతాయి. యేసయ్యని నీవు అనుకరిస్తూ నీవు గాలి తుఫాన్లో ఉన్నప్పుడు యేసయ్య నీతో ఉంటే అది నీకు మేలు. కానీ ఒడ్డున కూర్చొని యేసయ్య లేని జీవితం నీవు జీవించవద్దు. ఆయనతో లోతైన జీవితంలోనికి వెళ్ళు. ఆయన శిష్యులకు తెలియకుండా పంపించాడంటారా? ఆయనకి తెలుసు సముద్రంలో గాలి తుఫాను వస్తుందని, కానీ మీరు ముందు వెళ్ళండి అని ఆయన ఆగిపోయాడు. ఇటువంటి కష్టాల్లో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ లేమిలో నువ్వు ఉన్నావేమో, అద్భుతాలు చేసే యేసయ్య నీకు నాకు ఉన్నాడు. ఆయన అద్భుతాలను నీవు అనుభవించాలి అంటే నీవు విరగగొట్టబడాలి. ఏ ఏరియాలో నీ జీవితంలో ఏ భాగంలో నీవు తగ్గించుకోమని ప్రభు పిలుస్తున్నాడో, ఏ భాగంలో నీవు ఆయన వైపుకు మలుచుకోమని పిలుస్తున్నాడో, ఎక్కడైతే నీవు విరగగొట్టబడాలి అని చెప్తున్నాడో వాటిని ఒప్పుకొని విడిచిపెడతావా? లేకపోతే నేను కేవలం స్త్రీని, లేకపోతే నేను ఒంటరి వాడని అని నీవు అనుకుంటున్నావా? రిస్బా ఒక స్త్రీలాగా ఉన్నప్పుడు ఆమె చేసిన కార్యాన్ని దావీదు విని ఆ యొక్క శవాల్ని తీయించి తీసుకొని వచ్చి శ్మశానంలో ఆయన వాటిని పెట్టాడు. ఆమె కోరుకున్నది ఏంటంటే తన కుమారులు రాజకుమారులుగా పాతి పెట్టబడాలి. ఆ ప్రతిష్ట పోవడానికి వీలేదు. నిన్ను నన్ను కూడా ప్రభు రాజకుమార్తెలుగా కుమారులుగా పిలుస్తూ ఉంటే ఆ ఆధిక్యతను కోల్పోయి నీ యొక్క ఉన్న లిమిటెడ్ లైఫ్లో నీవు జీవిస్తావా? ఒకవేళ ఆ చిన్న బాలుడు తన దగ్గర ఆ రొట్టెలు పెట్టుకొని ఉంటే అద్భుతం జరగకపోయి ఉండేది కదా. మరి నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు దేవునికి సమర్పిస్తున్నావు? ఒకవేళ అనుకోవచ్చేమో ఇదంతా మేము విన్నామండి, మాకు తెలుసు, ఇది క్రొత్తగా వినాల్సింది లేదు అని నీవు అనుకుంటే ప్రియబిడ్డ ప్రభు అడుగుతూ ఉన్నాడు, నిన్ను నీవు తగ్గించుకున్నావా? నిన్ను నీవు విరగొట్టుకుంటున్నావా దేవుని సన్నిధిలో? నిన్ను నీవు త్యాగభరితురాలుగా చేసుకుంటున్నావా? రిస్పా తన జీవితాన్ని త్యాగంగా పెట్టింది, ఎరగా పెట్టింది. చిన్న బాలుడు తన ఆకలిని మర్చిపోయి తనకున్న రొట్టెను త్యాగంగా పెట్టాడు. మరి నీ జీవితంలో ఏం చేస్తున్నావు? ఒకవేళ నీవు ఇక్కడ కూర్చొని కూడా నీ పనుల్లో, నీ యొక్క తలంపుల్లో, లేకపోతే వాటిలో ఉన్నావేమో, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రత్యేకమైన రీతితో ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు ప్రభు పిలుపుకు లోబడు. ఆయన ఎక్కడ నిన్ను చెక్కుతాను అని అంటే అక్కడ నీ జీవితాన్ని ఆయన చేతుల్లోనికి పెట్టు. అప్పుడు ఆయన దీవిస్తాడు. నీ చేతిలో నువ్వు పెట్టుకొని నేను కష్టపడుతున్నాను, ఇండియా వదిలిపెట్టి నేను కువైట్ దేశానికి వచ్చాను డబ్బులు సంపాదించడానికి, లేకపోతే నా జీవితాన్ని మార్చుకోవడానికి, నా
నా కుటుంబ జీవితాన్ని మార్చుకోమనడానికి అని నీవు అనుకుంటే చాలా మంచిది. కష్టపడాలి, ఎందుకంటే చేతిలోకి ప్రభు ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయాలి. అయితే ఇంకొకటి నీవు మర్చిపోవడానికి వీల్లేదు. నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టినది నీ చుట్టూ ఉన్న వారిని రక్షించాలని, వారికి నీ జీవితాన్ని ఒక దృష్టాంతంగా చేయాలి. ఆ చిన్న బాలుడు ఆ త్యాగాన్ని ఆ దినాన్ని చేయకపోతే నీవు నేను ఈ దినాన్ని ఆలోచించుండే వాళ్ళమే కాదు. యేసయ్య చేతిలో నీవు పెట్టే ప్రతిదీ కూడా ఆయన దీవించి నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. శారీరక దీవెన గురించి నేను మాట్లాడటం లేదు. ఆటోమేటిక్గా అవే వచ్చి కూర్చుంటాయి. నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ప్రభు అన్ని అవసరతలు తీరుస్తాడు. చిన్న లేదు పెద్ద లేదు, ఎన్నో విషయాలు నేను చెప్పగలను. నిన్న నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ట్రైన్ టికెట్స్ దొరకలేదు. చివరి నిమిషంలో అనుకున్నాం, ఇవి ప్లేన్ టికెట్స్ లేవు, ట్రైన్ టికెట్స్ లేవు, ఏసీ సెకండ్ క్లాస్ మాత్రం దొరికింది. సో ఎక్కాము. ఒకలాంటి వాసన వస్తూ ఉంది, నాకు అసహ్యంగా అనిపించింది. కొంచెం కొనుక్కున్నాను ఆయన మీద, ఎందుకు ఇలాంటిది బుక్ చేసావని. కానీ ఏం చేయలేము, రావాలి. అయితే మా ఆఫీస్లో పనిచేసే పిల్లలందరూ వస్తే వాళ్ళు అన్నారు, నవ్వుతూ ఉన్నారు. నేను కూర్చొని, ప్రభా ఇంకా నేను ఇక్కడ ట్రావెల్ చేయడం కష్టం, ఈ రాత్రంతా ఇక్కడ పడుకోవాలి, ఈ వాసనలో నేను పడుకోలేను అని అనుకుంటా ఉండే టైంకి ఆ బోగిలో పనిచేసే అటెండెంట్ వచ్చాడు. వచ్చి ఎందుకు వచ్చాడో నాతో ఏమన్నాడంటే, మీరు కానీ హైయర్ క్లాస్కి వస్తారా అమ్మా అన్నాడు. నేను అడగలేదు, ఎందుకంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ట్రై చేస్తే అందులో టికెట్ లేవని ఇది బుక్ చేయాల్సి వచ్చింది. వస్తాను అని అన్నాను. అన్న తర్వాత ఆ టీటీ వచ్చారు, ఆయన మాట్లాడారు, నేను విజయవాడ వరకు మాత్రమే ఇవ్వగలను, తర్వాత నేను ఇవ్వలేను, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు అన్నాడు. నేనైతే ప్రభుతో అడిగాను, ప్రభువా నేను ఇట్లా ట్రావెల్ చేయలేనయ్యా, నువ్వు నాకు సాయం ఏం చేస్తావు అని. ఈ ఏసీ 2 టైర్లో 2 లోవర్ బర్త్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ క్లాస్లోకి వెళ్తే ఏసీ ఫస్ట్ క్లాస్లోకి 2 పైన బర్త్స్, ఇద్దరం ఎక్కడానికి ఓపిక లేదు. నేను వెళ్ళి కూర్చొని ప్రభువా ఈ 2 బర్తులు కింద బర్తులకి ఇచ్చే నాకు అన్నాను. ఆ టీచర్ని అడిగేటప్పటికి ఆయన ఏమన్నాడు, ఆల్రెడీ ఒక ఆయన వచ్చి కూర్చొని ఉన్నాడు, ఒక అబ్బాయి, ఇంకొక ఆయన రాజమండ్రిలో వస్తాడండి అన్నారు. ఆ చిన్న అబ్బాయిని అన్నారు, నేను అడగను ఆ అబ్బాయిని, నువ్వు అడగద్దు అన్నాను. అడగద్దన్నాను, ఎందుకంటే నాకు తెలుసు నేను ఆయనకి చెప్పుకుంటున్నాను. ఎవరికి చెప్తున్నానండి? నా తండ్రికి. నన్ను ప్రభు ఏమని పిలిచాడంటే డాడీస్ డార్లింగ్ అని చెప్పాడు ఒకసారి. కానీ నేను నీ కుమార్తెను కదా, నాకు ఇది కావాలి చెప్పాను. ఆయన కూర్చున్నాను, అడగనివ్వలేదు ఆయన్ని. సరే అందరూ పడుకునే టైం వచ్చింది. ఆ అబ్బాయి కూర్చున్న ప్లేస్లో నుంచి దిగి, నేను పైకి వెళ్ళిపోతానండి, మీరు పడుకుంటారా అన్నాడు ఆయన. ఐ సెడ్ థ్యాంక్ యూ లార్డ్. ఎస్ఐయా నేను 2 అడిగాను, 1 ఇచ్చావు, అయినా కూడా నీకు స్తోత్రం, ఎందుకంటే అట్లీస్ట్ ఆయన పడుకోగలడు, నేను పైకి ఎక్కేయగలనులే అని అనుకొని ఇంకొక ఆయన రాజమండ్రి ఎక్కడవే, నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. కిటికీ దగ్గర ఎవరు కూర్చుంటారంటే లోవర్ బర్త్ వాళ్ళు. వచ్చి నిలబడి, నాది లోవర్ బర్త్ అండి అన్నాడు. అంటే నువ్వు ఇక్కడ నుంచి పక్క తప్పుకో అని. సో నేను వచ్చి యువతల పక్కన కూర్చున్నాను. సరే ఆయన పడుకోవడానికి సిద్ధపడుతుంటే నేను అవతల బర్త్లోకి, ఆయన బర్త్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన బెడ్ అంతా వేసేసుకున్నాడండి. వేసుకున్న తర్వాత, మీరిద్దరూ ట్రావెల్ చేస్తున్నట్టున్నారు కదా కలిసి, మీ ఇద్దరు కింద పడుకుంటే బాగుంటుంది, నేను పైకి వెళ్ళిపోతాను అన్నాను. నేను అడిగానా అండి, ఎవరు చేశారండి అది? యేసయ్య. ఎందుకు చేశాడు అని అంటే, నీకు కావాల్సింది ఆయన చేతిలో పెట్టు. యేసయ్య నాకు ఇది కావాలి. నువ్వు ఆయన బిడ్డవైతే నీ ప్రతి చిన్న కోరికను తీరుస్తాడు. మీ బిడ్డలు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు తీర్చరా? చిన్నది కదండి విషయం. నేను అడగలేదు, ఎవరిని అడగలేదు. ఆయన అడుగుతానంటే కూడా అడగనివ్వలేదు. వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. చక్కగా లోవర్ బర్త్స్లో పడుకొని హ్యాపీగా ఫస్ట్ క్లాస్లో వచ్చాం. దేవుడికి ఏమైనా అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇలాగ నన్ను సాక్ష్యాలు చెప్పమంటే ప్రతి క్షణము ప్రభు నాతో చేసిన ప్రతి సాక్ష్యాన్ని నేను మీతో చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే, నేను గొప్పగా నేను మీతో చెప్పటం లేదు, కానీ మిమ్మల్ని ఛాలెంజ్ చెయ్యాలని చెప్తున్నాను. మీకులాంటి స్త్రీనే, మీకులాగే పుట్టి పెరిగి పిల్లల్ని పెంచుకొని ఒక భార్యగా, ఒక ఉద్యోగస్తురాలుగా, ఒక తల్లిగా జీవించిన నన్ను ఈ దినాన్ని ప్రభు ఇంత ఘనపరుస్తున్నాడంటే, నేను చేసినది ఒకే ఒక పని, ఆయన చేతిలో విరగగొట్టబడ్డాను, ఇంకా విరగగొట్టబడుతూనే ఉన్నాను. మరి నీకు ఆ యొక్క ఆధిక్యత కావాలా? ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మేము ఆస్ట్రేలియా నుంచి వస్తూ సింగపూర్లో ఆగాము. నా మనవడు ఒకడు ఉన్నాడండి, పిచ్చి జంతువులు అంటే ఆ పిల్లోడికి. సరే జూకి తీసుకెళ్ళాము. ఎండ తట్టుకోలేకపోతున్నాం, వేడెక్కిపోతుంది, దాహం వేస్తుంది, మంచినీళ్ళకి కూడా లాభం లేదు. మేము ఒక ట్రైన్లో తిరుగుతున్నాము లోన.
అయితే ఒక ఆయన కొబ్బరి బొండం తాగుతూ తిరుగుతున్నాడు. ఆయన చూసి అబ్బా కొబ్బరి బొండం తాగితే ఎంత బాగుండు, కొంచెం దాహం తీరుతుందేమో అని అనుకున్నాను. కానీ నేను ఎవరికి చెప్పలేదు. నా పెద్ద కూతురు కూడా ఉంది నాతో, ఆమె కూడా అదే అనుకుందంట. కానీ ఎవరికి చెప్పలేదు. ఎక్కడ దొరుకుతాయండి జూలో కొబ్బరి బొండాలు? సరే బయటకు వచ్చేసాము. ఒక ఆమెని ఒక ఊబర్ బుక్ చేసుకున్నాము. ఒక ఆమె తిప్పుతా ఉంది మమ్మల్ని సింగపూర్లో. మేము బయటకు వచ్చేటప్పటికి ఆమె ఇంత కార్టన్స్తో కొబ్బరి నీళ్ళు ప్యాకెట్స్ పట్టుకొని వచ్చి మా అందరికీ ఇచ్చింది. నా దేవుడు సజీవుడా, నా దేవుడు చూచే దేవుడా, గ్రహించే దేవుడా? చెప్పండి అమ్మా. ప్రతి విషయము జీవితంలో చిన్నదవ్వు పెద్దదవ్వు ఇటువంటి అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్కటి నేను మీతో చెప్పగలను. కానీ నాకు సమయం లేదు, సమయం అయిపోయింది. కనుక ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. ఆ చిన్నవాడు ఇచ్చినట్టు మీ జీవితంలో ప్రభువు మీకు ఇచ్చిన చిన్న తలాంతిని ఆయన చేతుల్లో పెడితే ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, తృప్తిపరచగల దేవుడు. ఆయన వాక్యముతోనే కాదు, మన కడుపు ఆకలిని కూడా తీర్చగల గొప్ప దేవుడు. ఆ దినాన్ని తీర్చిన దేవుడు ఈ దినాన్ని సజీవుడుగా ఉన్నాడు. నా ప్రార్థనలను ఆలకిస్తున్న నా యేసయ్య మీ అందరి ప్రార్థనలో ఆలకిస్తాడు. మీరు ఆయనతో నడవండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన చేతులకు మీ జీవితాలని అప్పగించుకోండి. ఆయన మీ జీవితాల్ని మారుస్తాడు. మిమ్మల్ని అధికంగా దీవించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. మిమ్మల్ని ఆయన దీవించినప్పుడు ఈ దీవెన ఇతరులకు పంచిపెట్టండి. మీరు ఇక్కడ కూర్చొని ఆత్మీయ దీవెనలు పొంది తిరిగి బయటకు వెళ్ళినప్పుడు మీ చుట్టూ మీరు పరిచేస్తున్న స్థలంలో అవసరమైతే వారితో మాట్లాడండి. దేవుని ప్రేమను పంచిపెట్టండి. ఆత్మీయ దీవెనలో అన్ని దీవెనల కంట మించిన దీవెన. ఎందుకంటే వీ నీడ్ టు లివ్ ఇన్ ఇటర్నిటీ. నిత్యత్వంలో మనము జీవించాలి. మీరు ఆ నిత్యత్వంలోనికి రావాలి. అందరినీ మీ చుట్టూ ఉన్న వారిని కూడా తీసుకొని రావాలి. అయితే ఈ దీవెనలు మీరు పొందాలంటే ప్రతి ఒక్కరూ ఆయన చేతులలో విరవబడాలి. ఎప్పుడైతే విరవబడతారో అప్పుడు దేవుని స్తుతించటం నేర్చుకోండి. ఎప్పుడైతే స్తుతిస్తారో దీవెనలు దిగి వస్తాయి మీ మీదకి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.